హాయ్ ఎవ్రీవన్. స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే మనం స్టాక్ స్కానింగ్ చాలా సింపుల్గా అండ్ అలాగే ఫ్రీగా చేయొచ్చు. అయితే నేను లాస్ట్ 2 డేస్లో పబ్లిష్ చేసిన వీడియోస్లో రకరకాల స్టాక్స్కి టెక్నికల్ అనాలిసిస్ చూపించాను. మెట్రోపోలిస్, జేఎం ఫినాన్షియల్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, గ్లాక్సో స్మిత్, డిఎల్ఎఫ్ ఇలా ఈ స్టాక్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్తో పాటు వాటి టార్గెట్, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను నేర్పించాను. అయితే మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. బట్ స్టిల్ నేను ఇక్కడ మీకు 7 స్టాక్స్ మాత్రమే చూపించాను. స్టాక్ మార్కెట్లో అన్ని స్టాక్స్ ఒకేసారి పెరగవు, ఒకేసారి పడవు. బట్ ఏ స్టాక్స్ ఇప్పుడు తొందరగా పెరగబోతున్నాయి అనేది ఆ స్టాక్స్ యొక్క మొమెంటం బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆ మొమెంటం ఏవైతే స్టాక్స్లో ఉన్నాయో వాటిలో మనం ఒక స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీని కనుక్కోవచ్చు. సో ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్కి సంబంధించి స్కానింగ్ చేయాలి అని అనుకుంటే మీరు ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్లో ఫ్రీగా స్టాక్ స్కానింగ్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ స్కానింగ్ టూల్ గురించి నేను మల్టిపుల్ వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాను. కానీ స్పెసిఫిక్గా ఇక్కడ డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే యాజ్ ఆఫ్ నో మనం ఫ్రీగా ఇందులో స్కానింగ్ చేసుకోగలుగుతున్నాం. అండ్ ఈ స్కానింగ్ టూల్ని కనుక మీరు యూజ్ చేయాలి అని అనుకుంటే గూగుల్లో scanners.streak.tech కనుక మీరు ఓపెన్ చేస్తే మీరు ఫ్రీగా స్టాక్ స్కానింగ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ scanners.streak.tech ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా స్ట్రీక్ ప్లాట్ఫామ్ యొక్క స్కానర్ మనకి ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ ఇక్కడ మనకి వెల్ ఎస్టాబ్లిష్డ్ కండిషన్స్ తో 180+ స్కానర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. అయితే నేను స్పెసిఫిక్ గా స్వింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను మొమెంటం ఎక్కడైతే బిల్డప్ అవుతుందో అలాంటప్పుడు ఆ స్టాక్స్ ట్రేడ్ చేస్తే తొందరగా ప్రాఫిట్స్ వస్తాయని అనుకుంటాను. అందుకని నాకు మొమెంటంకి సంబంధించిన కండిషన్స్ ఏమున్నాయి అని చెప్పి ఇక్కడ నేను సెర్చ్ చేస్తే ఇంట్రాడే మొమెంటం బిల్డప్ అయ్యే స్టాక్స్ నాకు కావాలి అని అనుకుంటే దానికి సంబంధించిన స్కానర్ ఉంది. సో ఈ స్కానర్ మీద నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో మొమెంటం ఆసిలేటర్ మనకి ఎప్పుడైతే నెంబర్ 0ని క్రాస్ అవుతుందో అలాంటప్పుడు మనకి ఇక్కడ పాజిటివ్ మొమెంటం బిల్డప్ అవుతుంది అని చెప్పి మనకు ఒక సింపుల్ కండిషన్ రాశారు. బట్ యాక్చువల్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఇంట్రాడేకి సంబంధించిన మొమెంటం బిల్డప్ అయ్యే స్టాక్స్ యొక్క స్కానింగ్. బట్ నాకు ఇంట్రాడే కాదు, స్వింగ్ ట్రేడింగ్ కావాలి అని అనుకోండి. అలాంటప్పుడు ఇక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్ ఉంది కదా, దీన్ని నేను 1 డే టైం ఫ్రేమ్కి మార్చుకుంటే డైలీ పొజిషన్లో ఎక్కడ మొమెంటం బిల్డప్ అవుతుంది అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ కోడ్ మనకి సింపుల్గా మారిపోయింది. ఇక్కడ ఇంతకుముందు 5 మినిట్స్ ఉన్నప్పుడు ఈ కోడ్ అనేది 5 మినిట్స్ టైం ఫ్రేమ్తో ఉంది. బట్ ఇక్కడ నేను 1 డే టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ 1 డే కింద మారిపోయింది. సో సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ రన్ స్కాన్ క్లిక్ చేస్తున్నాను. సో నేను అబ్జర్వ్ చేస్తే నాకు 21 స్టాక్స్ కనపడుతున్నాయి. ఈ 21 స్టాక్స్కి సంబంధించి అన్నిటికీ నేను ఇక్కడ టెక్నికల్ చార్ట్స్ అనేది చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడే మీరు నేను డిస్కస్ చేసిన డిఎల్ఎఫ్, గ్లాక్సో, గోడ్రేజ్ ప్రాపర్టీస్, జేఎం ఫినాన్షియల్, మ్యాన్కైండ్ ఫార్మా, మెట్రోపోలిస్, రాడికో ఖైతాన్ ఇలా అన్ని స్టాక్స్ని కూడా మీరు ఇక్కడే చూడొచ్చు. మనకు యాక్చువల్గా మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. బట్ స్టిల్ నాకు జస్ట్ ఈ రోజుకి లేదా ఈ వీక్కి అబ్జర్వ్ చేయాల్సిన స్టాక్స్, మొమెంటం బిల్డప్ అయిన స్టాక్స్ ఎన్ని అని అంటే 21 స్టాక్స్ నాకు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో క్లియర్గా నాకు ఎక్కడైతే టెక్నికల్ ప్యాటర్న్స్ కనపడుతున్నాయో వాటిని నేను సింపుల్గా స్వింగ్ ట్రేడింగ్ కోసం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు టెక్నికల్ చార్ట్స్ చూడాలి అని అంటే ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు జీరోదా అకౌంట్ ఉంటే కైట్ అకౌంట్తో సింపుల్గా మీరు లాగిన్ అయిపోవచ్చు. సో వన్స్ మీరు జీరోదా అకౌంట్తో కనుక లాగిన్ అయ్యారు అని అంటే అలాంటప్పుడు మీరు టెక్నికల్ చార్ట్ ఏది చూడాలన్నా సరే సింపుల్గా మీరు అనుకున్న స్టాక్ దగ్గరికి వెళ్ళి చార్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇలా నేను క్లిక్ చేయగానే డిఎల్ఎఫ్ చార్ట్ అనేది ఓపెన్ అయింది. అయితే ఇక్కడ నాకు 2 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంది. దీన్ని నేను 1 డేకి కనుక మార్చుకుంటే నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన ఫ్లాగ్ ప్యాటర్న్ ఇక్కడ మీకు కనపడుతూ ఉంటుంది. సో టెక్నికల్గా ఇలాంటి ఫ్లాగ్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ కనపడుతుంది కాబట్టి డిఎల్ఎఫ్లో ఒక బై సిగ్నల్ వచ్చింది అని నేను ఫీల్ అయితే ఒకవేళ నేను డిఎల్ఎఫ్ స్టాక్ ని కనుక బై చేయాలి అని అనుకుంటే సింపుల్ గా ఇక్కడ నుంచే మనం బై ఆర్ సెల్ కూడా చేయొచ్చు. అండ్ ఈ స్టాక్ యొక్క టెక్నికల్స్ ఇంకా మనం తెలుసుకోవాలి అని అనుకుంటే సింపుల్ గా ఈ టెక్నికల్స్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి ఆ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత బుల్లిష్ లో ఉంది అనేది చూడొచ్చు. యాక్చువల్ గా ఇక్కడ క్లియర్ బుల్లిష్ మొమెంటం లో నాకు ఈ స్టాక్ కనపడుతుంది. అందుకనే ఇంకా కాన్ఫిడెంట్ గా నేను ఈ స్టాక్ లో ట్రేడ్ చేయొచ్చు. సో మీరు ఇలాంటి టెక్నికల్ స్కానింగ్ ఏవి చేయాలనుకున్నా కూడా స్ట్రీక్ లో ఆల్రెడీ బిల్టప్ అయి ఉన్న 180+ స్కానర్స్ ని మీరు చాలా ఫ్రీగా ఇక్కడ వాడుకోగలుగుతారు. ఓన్గా మీరు డిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు ఓన్గా డిజైన్ చేయాలి అని అనుకున్నా కూడా సింపుల్గా క్రియేట్ స్కానర్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన కండిషన్తో చాలా సింపుల్గా స్టాక్స్ని మీరు స్కాన్ చేసుకోవచ్చు. హోప్ ఈ ఫ్రీ స్కానింగ్ టూల్ని మీరు యూజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ని నేను కింద కమెంట్ సెక్షన్లో కూడా ఉంచుతాను. అయితే వన్స్ మనం ఇలా స్టాక్స్ స్కాన్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాటి యొక్క టెక్నికల్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటే మనకి చాలా మంచిదన్నమాట. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.